అందరికీ నమస్కారం. వైద్యో నారాయణో హరి అనే నానుడిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. వాస్తవానికి చూస్తే చేతులు కూడా దాటినటువంటి పరిస్థితి వైద్య విషయంలో. వైద్య విపత్తు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అని చెప్పడానికి అనేక అంశాలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయని, పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు, మెడికల్ స్టాఫ్ లేదు. అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు. ఉంటే వైద్యం అందదు, వైద్యం అందితే మందులు ఉండవు. ఆఖరికి గాజు గుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే, ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజున మనం ఆలోచన చేయొచ్చు. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1200కో 1300కో పరిమితి అయితే నేను 5000కో 6000కో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల, పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకున్నాయో ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అందట్లేదంటే నీ యొక్క వక్ర బుద్ధి వల్ల, చెడు ఆలోచన వల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిన నువ్వు ఈ రోజున ఎవరైతే నీ అనుయులు ఉన్నారో ఆ అనుయులు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి కోడ్ ముందునే డబ్బులు రిలీజ్ చేయాలనే దురుద్దేశంతో అప్పులు తెచ్చి 4750 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి నీవు 6500 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి ఇచ్చిన మాట వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు పేదవాడు గుర్తు రాలేదా? ఆనాడు ఆరోగ్యశ్రీలో పెండింగ్ బిల్లులు ఉన్నట్టు గుర్తు రాలేదా? ఎందుకు కాంట్రాక్టర్లకి చెల్లించావు? ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ అమలు చేసే హాస్పిటల్కి పెండింగ్ బిల్లుల్ని 1500 కోట్లు ఎందుకు చెల్లించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఓడిపోతున్నాను నీకు అర్థమైపోయింది కాబట్టి వసూలు రాజాగా ఈ రోజున మిగిలిపోయే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కమిషన్ల కోసం కక్కుర్తిపడి పేదవాడిని మోసం చేస్తూ పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఈ రోజున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తన అప్పో సొప్పో చేసి ఈ రోజున 5 రూపాయల వడ్డీకో 10 రూపాయల వడ్డీకో తీసుకువెళ్ళి వైద్యం చేయించుకుంటే ఇవాళ వైద్యం అందక ఒక్కొక్కసారి అప్పు పుట్టక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నీకు కనపట్టలేదా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ రోజున మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. పేదల కష్టాలని మాత్రం
నువ్వు మాత్రం గమనించవు. నీ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం రోజుకి కూడా ఖజానా నిండాలి. పేదవాడు చచ్చిపోయినా పర్లా, పేదవాడు నష్టపోయినా పర్లా, ఏదో ఒక రకంగా ఈ రోజున రెవెన్యూ వ్యయాన్ని చూపిస్తూ ఉన్నావు. ఆ డబ్బుని పక్క దావన నువ్వు సంపాదించుకుంటా ఉన్నావు అనేది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జరుగుతూ ఉంది? ఇవాళ కేంద్ర ప్రాయోజిత పథకం కింద దాదాపు వైద్య ఆరోగ్య శాఖ రావాల్సిన 1500 కోట్ల రూపాయలు ఎందుకు రావట్లా? నువ్వేదైతే మినిమం గ్యారంటీ నువ్వు ఇవ్వాల్సినటువంటి సబ్మిట్ చేయాల్సింది సబ్మిట్ చేయలేకపోతున్నావో, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు పక్కకు మళ్ళిస్తూ ఉన్నావు. అంతేకాకుండా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, మెడిసిన్స్ కోసం, అదేవిధంగా ఏదైతే టెస్టుల కోసం 15వ ఆర్థిక సంఘం కింద 2023-24 సంవత్సరంలో 514 కోట్ల రూపాయలు కేటాయిస్తే దాని నుంచి కనీసం 25 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసినటువంటి అసమర్థ ప్రభుత్వం నీది కాదా అని చెప్పి సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరి కోసం నువ్వు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా డప్పా కొట్టుకుంటున్నావు, డోలు వాయించుకుంటున్నావు, దేవుని దయతో వస్తున్నానని చెప్తున్నావు, మోసపూరితమైనటువంటి మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. ఏమిటయ్యా ఈ మోసం? ఈ రోజున ఎవరైతే పైసా కూడబెట్టుకున్నటువంటి మహిళా సంఘాల యొక్క వాళ్ళ యొక్క డబ్బును కూడా ఈ రోజున బ్యాంకుల్లో నుంచి మరలించడానికి, ఆ డబ్బు ద్వారా ఇంకొక అప్పు తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అభయహస్తం కింద దాదాపు 2118 కోట్ల రూపాయలు దాచుకుంటే దాన్ని పక్కదావకు మళ్లించినటువంటి వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి సాధిద్దామని చెప్పి ఆనాడు గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏ రకంగా వైద్యం అందేది పేదవాడికి, మహిళలకి మాస్టర్ హెల్త్ చెకప్ ఏ రకంగా అమలు చేసేవాళ్ళం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఏ రకంగా అమలు చేసాం, బేబీ కిట్స్ ఏ రకంగా ఇచ్చాం, గతంలో ఈఐ టెస్టులను ఏ రకంగా నిర్వహించాం, డయాలసిస్ సెంటర్స్ని ఏ రకంగా నిర్వహించాం, చాలా చోట్ల మదర్ అండ్ చైల్డ్ సెంటర్స్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే, గొప్ప గొప్ప కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే వాటిలన్నింటినీ ఈ రోజున నిరుపయోగంగా మార్చినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రిఫరల్ హాస్పిటల్స్లో సిటీ స్కాన్ సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంఆర్ఐస్ పనిచేస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో అతి చౌకగా వైద్యాన్ని అందించే విధానాన్ని రూపొందిస్తే, పేదవాడి కోసం ఇవన్నీ కూడా మనం సృష్టిస్తే వాటిలన్నింటినీ నాశనం చేసి కార్పొరేట్ హాస్పిటల్కి దోహదపడే విధంగా ఈ రోజున సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకా పైన వారంటావు, క్లాస్ వారంటావు. నీ క్లాస్ వారల్లా ఎవరి కోసం? నీ కోసం, నీ అనుయుల కోసం, నువ్వు నమ్ముకున్న కార్యకర్తల కోసం తప్పితే పేద ప్రజల కోసం నీ యొక్క వారు ఎక్కడైనా జరిగిందా ఈ యొక్క 5 సంవత్సరాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గిరిజనులకి వైద్యం ఆలస్యం కాకుండా ఆ రోజున ఫీడర్ అంబులెన్సులు పెడితే ఏమైపోయినాయి ఆ అంబులెన్సులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అంబులెన్స్ని మెయింటైన్ చేస్తూ అంబులెన్స్ నడిపే వ్యక్తి ఎవరయ్యా? నీ యొక్క విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరికి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండదో వాస్తవం, అదే రంగా నీలో మానవత్వం అనే పదానికి అర్థం లేకుండా పోయిందని చెప్పి చెప్పడానికి నేను వెనకాట్లా. ఎందుకంటే కరోనా సమయంలో ఆ రోజున మరణాల సంఖ్య ఎంత అంటే చెప్పలేకపోయావు. అంతేకాకుండా ఎవరైతే నీ లెక్క ప్రకారం మరణించిన వారికి కూడా ఆర్థిక సహాయాన్ని చేయలేనటువంటి, ఆఖరికి బ్లీచింగ్ పౌడర్ని కూడా దాంట్లో కూడా అవినీతి చేసినటువంటి, అంటే పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కూడా అవినీతి చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే, నీ ప్రభుత్వమే అని చెప్పి ఇది అక్షర సత్యం అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.